వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సందీప్ ఘోష్కి ఈడీ రైట్స్ జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో కొన్ని కీలక అంశాలు బయటపడటం జరిగాయి. ఆ ఇంటిని రైట్ చేసేటప్పుడు కొన్ని పిక్చర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్ వీళ్ళకి బెయిల్ అప్లై చేయడం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా, అట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కస్టడీలో ఉన్నప్పుడే కొంతమంది బెయిల్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. సో కొన్ని కీలక అంశాలు బయటపడటం జరిగింది. ఏంటి సార్ అప్డేట్? ఈరోజు సిబిఐ దర్యాప్తులో ఇంటరాగేషన్లో సిబిఐ రెండు రకాలుగా ఒక సందర్భంలో మెచ్చుకోవాలి. ఒక సందర్భంలో సిబిఐ చేసినటువంటి వెధవ పనికి మొత్తం యావత్ జాతి కూడా తిట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఏంటి సార్ అంత పెద్ద మాట అన్నారు? అంతేనండి. అది నిజంగా ఆ పదం ఉపయోగించడం నేను సాహసించి మరీ వాడుతున్నాను ఆ పదాన్ని. దీనికి సంబంధించి నేను రివీల్ చేస్తాను ఈ ఆల్మోస్ట్ మన డిస్కషన్లో లాస్ట్లో నేను చెప్తాను. ముందుగా మనం సందీప్ ఘోష్ సంబంధించి చెప్పుకుందాం. సందీప్ ఘోష్ విషయానికి వస్తే నిన్న ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అటాక్ అంటే కొన్ని దాడులు చేశారు హౌరాలో అండ్ సోనార్పూర్లో అండ్ హుగ్లీలో. ఆయనకి సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, ఈయన ఉండేది బల్గేరియా ప్రాంతంలో ఉంటాడు సందీప్ ఘోష్, ఎక్స్ ప్రిన్సిపాల్. ఈ కలకట్టా కేసు సంబంధించిన ఎవరైతే మెయిన్ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్ ప్రిన్సిపాల్ అంటే సందీప్ ఘోష్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడులు చేశారు. ఆ దాడులు ఈయన ఉండేది బల్గేరియా ప్రాంతంలో. వీళ్ళు అటాక్ అంటే ఈయనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా వేరే చోట కూడా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? హౌరాలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, హుగ్లీలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, సోనార్పూర్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటి మీద దాడులు చేశారు. దాడులు చేసినప్పుడు ఆ దాడుల్లో కొన్ని కీలక పత్రాలు లభించాయి వీళ్ళకి సంబంధించి. ఆ కీలక పత్రాలు ఏంటంటే ముఖ్యంగా సందీప్ ఘోష్ ఈ ప్రాపర్టీస్ కాకుండా మరికొన్ని అక్రమాస్తులు కలిగి ఉన్నాడు అని నిన్న తెలుసుకోవడం జరిగింది. అది ఎక్కడంటే కలకటాకి సౌత్లో ఉన్నటువంటి 24 పరగనాకి సౌత్ ఉన్న ప్రాంతంలో దాన్ని క్యానింగ్ అని ఒక ఏరియా అంటారు. దాన్ని క్యానింగ్ ఏరియా అంటారు. ముఖ్యంగా ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ పేరుతో ఉంటాయి. ఎక్కువగా అక్కడ బ్రిటిష్ వాళ్ళు తిరిగేవారు కాబట్టి ఈ ప్రాంతాలు ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ పేరుతో ఉంటుంది. ఆ క్యానింగ్ అని ఎలాంటిదంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హైదరాబాద్కి శంకర్పల్లి, చేవెళ్ళ, వికారాబాద్ ఎట్లా వెళ్తే కంప్లీట్గా పచ్చటి పైర్లు, అందమైనటువంటి హిల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో అట్లా ఉంటుంది ఆ క్యానింగ్ ఏరియా. అది చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. ముఖ్యంగా చాలామంది రాజకీయ ప్రముఖులు, బిజినెస్ వ్యాపారవేత్తలు ఆ ప్రాంతాల్లో ఎకరాల్లోని కొన్ని 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని మంచి ఫామ్ ల్యాండ్స్ కట్టుకుంటారు. అలాంటి ప్రదేశంలో నిన్న కీలక పత్రాలు దొరికిన సాక్ష్యం ప్రకారం ఏం జరిగిందంటే, అలాంటి క్యానింగ్ ప్రాంతంలో ఈ సందీప్ ఘోష్ సంబంధించి ఒక 2 స్టోర్డ్ బిల్డింగ్ అక్కడ మనకి లభించింది. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఓల్డ్ ట్రెడిషనల్ వెస్ట్ బెంగాల్ ఎలా అయితే హౌసెస్ ఉంటాయో ఆ రకంగా ఉంటుంది. దానిపైన సంగీత సందీప్ ఘోష్ అనే పేరు కూడా రాసింది. సంగీత అంటే సందీప్ ఘోష్ యొక్క భార్య పేరు, ఇతని పేరు సందీప్ ఘోష్. ఆ బిల్డింగ్ పైన సంగీత సందీప్ ఘోష్ అని ఆ బిల్డింగ్ పైన కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీడియా వెళ్ళి ప్రశ్నిస్తే దాన్ని డాక్టర్ బాబు గారు హౌస్ అంటారట వాళ్ళు. ఆ ఏరియా అందరూ కూడా పిలుచుకునే పేరు డాక్టర్ బాబు గారి ఏరియా. అది చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. ముఖ్యంగా ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఏరియా, ముఖ్యంగా ఎకర్స్లో ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా అదే ప్రాంతంలో క్యానింగ్కి దగ్గర కొన్ని ప్రాంతాల్లో ఎన్నో హౌసెస్, ఇతనికి సంబంధించి చాలా హౌసెస్ ఉన్నాయని, దానికి సంబంధించి కూడా ఈడీ ఇంకా రిలీజ్ చేయలేదు, బట్ చాలా హౌసెస్ ఉన్నట్టుగా వెలుగులోనికి వచ్చింది. అయితే ఈ హౌస్ని రైట్ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్ తాలూకా ఇమేజెస్, కొత్త హౌసెస్కి ఏ పెయింట్స్ వాడాలి, ఎలాంటి కలర్స్ వాడాలి, అట్లాంటివన్నీ దొరికాయట అక్కడ ఆ యొక్క బిల్డింగ్ రైట్ చేసినప్పుడు. అక్కడ ఉన్న లోకల్ ప్రాంతం వ్యక్తులను పరిచయం చేస్తే తరచుగా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు, ఇక్కడ ఈ ప్రాంతంలో రెగ్యులర్గా ఉంటారు. వీళ్ళకి సర్వెంట్స్ కూడా ఒక 5 to 6 మెంబర్స్ సర్వెంట్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్తో వీళ్ళు ఎప్పుడూ ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు. ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, ట్వైస్ అట్లా వచ్చి వెళ్తుంటారు. దీనికి చక్కగా లోపల కిచెన్, ఉండడానికి బెడ్రూమ్స్ అన్నీ చక్కగా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళతో పాటు కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా విజిట్ చేస్తుంటారు ఈ గెస్ట్ హౌస్ కని కూడా ఒక కీలకమైన ఆధారం రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో. అయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ కాలేజీలో ఎక్స్ ప్రిన్సిపల్ అయిన ప్రజెంట్ ఒక గవర్నమెంట్ వ్యక్తి ఇంతటి ఆదాయాన్ని కలిగి ఉండడం అంటే, చాలా పోష్ ఏరియాలో అంత కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ కలిగి ఉండడం ఇట్స్ నాట్ ఎ జోక్. ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే తప్ప ఆ ప్రాంతాల్లో ఉండడం అనేది కష్టం. అలాంటి కాస్ట్లీయెస్ట్ ఏరియాలో సందీప్ ఘోష్ సంబంధించిన ఒక బిల్డింగ్ దొరికింది. ఇవే కాకుండా ఇట్లాంటి చాలా హౌసెస్ ఉన్నాయని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా రిలీజ్ చేయబోతున్నారు. బహుశా మనకి మెల్లమెల్లగా ఒకటి న్యూస్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది.
కీలకంగా ఈరోజు ప్రధానంగా ఒక బిల్డింగ్ అయితే వచ్చింది. మరికొన్ని పేపర్స్, మరికొన్ని ఇంటరాగేషన్లు చాలా పేపర్స్ దొరికాయి. దాని డీటెయిల్స్ ఇంకా మనకు పూర్తిగా రాలేదు. బహుశా అవి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో అవి కూడా రివీల్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. డెఫినెట్గా ఈడీ వాళ్ళు చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్. ఇక నెంబర్ 2 పాయింట్కి వస్తే సంజయ్ రాయ్ ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో, ఎక్యూజ్డ్ మీద నిన్న కల్కటా హైకోర్టులో సాయంత్రం 4:20 ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. ఆయనకు సంబంధించి నిన్న కోర్టులో సబ్మిట్ చేశారు. నిన్న కూడా 4:20 ఆయన మీద కోర్టు ఇంటరాగేషన్ జరిగినాయి. కోర్టు ఇంటరాగేషన్ జరుగుతున్నప్పుడు 4:20 పైన జడ్జి గారు వచ్చి కూర్చున్నారు. మ్యాజిస్ట్రేట్ గారు, సుపీరియర్ మ్యాజిస్ట్రేట్ హైకోర్టులో ఉన్న అతను కూర్చున్నారు. ఎవరైతే ఎక్యూజ్డ్ తరపున ఉన్నటువంటి కవితా సర్కార్ గారు వచ్చారు. ఆడియన్స్ అందరూ కూర్చున్నారు. చాలామంది దీని మీద మీడియా ప్రముఖులు అందరూ వచ్చారు. అయితే అన్ఫార్చునేట్ అనకూడదు, వాడు సిబిఐ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి లాయర్ కూడా రావాలి. ఆయన పేరు దీపక్ పారియా మాత్రం రిప్రజెంట్ కాల. సిబిఐ నుంచి కూడా రిప్రజెంటేషన్ అడ్వకేట్ చేయాలి, ఇంటరాగేషన్ జరగాలి. సో ట్రయల్స్ అవుతున్నప్పుడు ఏ విషయం మీద చేస్తున్నాం అనే విషయం మీద ఎక్యూజ్డ్ తరపున కవితా సర్కార్ గారు వచ్చారు హైకోర్టులోకి. అందరూ వచ్చారు, మీడియా ఉంది, ఫోటోగ్రాఫర్స్ అందరూ కూర్చున్నారు. కేసు ఫైల్స్ అవుతున్నాయి. ముందే చెప్పారు ఈ విషయాన్ని, 1 గంటకే చెప్పారు. 4:20 మనం కేసు మీద డిస్కషన్స్ జరుగుతాయని చెప్పి మనకి హైకోర్టు నుంచి కూడా 2 లాయర్లు కూడా నోటీస్ వెళ్ళింది, అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, లెటర్ చెప్పడం కూడా జరిగింది. కానీ సిబిఐ నుంచి మాత్రం ఈ దీపక్ పారి ఎవరైతే ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే న్యాయవాది ఉన్నారో, ఈయన కేవలం న్యాయవాదే కాదు, ఇంటరాగేషన్ ఆఫీసర్ కూడా. ఈ దీపక్ పారి ఇక్కడ 2 రకాల డ్యూటీలు చేస్తున్నారు. ఒకటి ఇంటరాగేషన్ ఆఫీసర్ కమ్ ప్లస్ ఇక్కడ సిబిఐ నుంచి ఆఫీసర్, సిబిఐ నుంచి ఈయన అధికారికంగా ప్రాసిక్యూటర్ అంటే అడ్వకేట్ కూడా. కానీ టైం నడుస్తుంది, 5 నిమిషాలు దాటింది, 10 నిమిషాలు దాటింది, పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, కానీ ప్రాసిక్యూషన్స్ అవుతున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు ఇరిటేషన్ చెందారు. ఆయనకి చాలా ఇరిటేషన్ వచ్చింది. 45 నిమిషాల తర్వాత అప్పుడు సిబిఐ నుంచి వచ్చినట్టు ఈ దీపక్ పారే గారు లోపల డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ జరిగింది. చెప్తే నమ్మరండి, ఒక్కసారి అతని మీద అక్కడ ఉన్నటువంటి మన జడ్జి గారు ఎంత సీరియస్ అయ్యారంటే, ఏంది మీరు ఇప్పుడు సంజయ్ రాయ్కి ఇచ్చేయమంటారా, ఆయన బెయిల్కి అప్లై చేసుకున్నాడు. సంజయ్ రాయ్ కూడా బెయిల్కి అప్లై చేసుకున్న టైం అది. ఇంటరాగేషన్స్ ఏమవుతున్నాయి, సంజయ్ రాయ్ బెయిల్కి అప్లై చేసుకున్నటువంటి సంఘటన అది. ఈయన 45 మినిట్స్ లేట్కి వెళ్తే ఒకటి అడిగారు ఆయన, అంటే సంజయ్ రాయ్కి బెయిల్ ఇచ్చేయమని మీ ఉద్దేశమా, ఆయన వదిలేయమంటారా, అసలు మీ సిబిఐ వాళ్ళు చేస్తున్న పని ఏంటని చెప్పి ఒక్కసారి జడ్జి గారు, మీరు చెప్తే నమ్మరండి, అవి మనకి వీడియో క్లిప్ దొరికింది, అది లోపల నుంచి మనం చూసాం, చాలా సీరియస్ అయ్యారు. అంటే కోర్టు ప్రజలు ఇంత సీరియస్గా తీసుకుని ఉంటే, ఆల్రెడీ టైంని 4 అవర్స్ ముందే చెప్పినప్పుడు సిబిఐ నుంచి రిప్రజెంటేషన్ చేయాల్సిన అడ్వకేట్ గారు ఇంత డిలేగా రావడం అంది, ఇది ఖచ్చితంగా ఏదో జరుగుతుంది నాగరాజ్ గారు, సంథింగ్ ఏదో మిస్ జరుగుతుంది లోపల. ఇది ఏదో తెలియట్లేదు, ఏదో ఒక లోపల జరుగుతుంది. అది ఏంటన్నది బహుశా రేపు సుప్రీంకోర్టు ట్రయల్స్లో మనకు జరిగే అవకాశం ఉంటుంది, తెలిసే విషయం. సిబిఐ ఆఫీసర్స్ ఇంత దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఇన్ని రకాల అటాక్స్ జరిగి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం నెంబర్ 1 పాయింట్. ఏది మెయిన్, ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఏదైతే మెయిన్ ఇష్యూ జరిగిందో దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, అదే ఇష్యూ మీద సంజయ్ రాయ్ బెయిల్కి ప్లీ పెట్టుకుంటే బెయిల్ ఇవ్వడం కోసం కవితా సర్కార్ తొందరపడుతుంది. మా క్యాండిడేట్కి బెయిల్ ఇవ్వండి, అర్జెంట్గా బెయిల్ ఇస్తే అవుతుందని చెప్పి ఆవిడ తొందర పెడుతున్నారు. మెయిన్ క్యాండిడేట్ అడ్వకేట్ ఎవరైతే ఇతను రాలేదు, జడ్జి గారు ఏం చేయాలండి ఈ పరిస్థితిలో? ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ టైం. యావత్ దేశం చూస్తున్నటువంటి ఆ సమయంలో ఇంకా అతను కరెక్ట్గా తనకున్నటువంటి మనోధర్మం ప్రకారం, న్యాయవాద ధర్మం ప్రకారం అయితే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలండి అక్కడ సంజయ్ రాయ్కి. ఎందుకంటే అపోజిషన్లో అడ్వకేట్ రాలేదు, ఇమీడియట్గా డిక్లేర్ చేసేస్తారు సంజయ్ రాయ్ బెయిల్ ఇవ్వాలి. కానీ జ్యుడిషియరీ వ్యవస్థలో నిజంగా జడ్జి గారికి నేను ఇక్కడి నుంచి సెల్యూట్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇంకా నిలబడి ఉంది, ఎక్కడో ఏదో కోశాన్ని, ఇంకా న్యాయ వ్యవస్థ ఇంకా దీనికి మొగ్గు కాకుండా న్యాయ వ్యవస్థ ఇప్పటికీ నిలబడి ఉందని యావత్ దేశానికి ఆ జడ్జి గారు ఈరోజు మనకు అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ చేసినట్టయింది. ఆయనకి అడిగారు ఎందుకు లేట్ అని చెప్తూ చివరికి ఏం చేశారంటే ఆయన్ని 20వ తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ తీసుకున్నారు సంజయ్ రాయ్కి. 20వ తారీఖు వరకు, సేమ్ సెప్టెంబర్ 20వ తారీఖు నాడు, అప్పటి వరకు ఏదైతే రిమాండ్ ఉందో రిమాండ్ అప్పటిదాకా ఎక్స్టెన్షన్ చేశారు. 20వ తారీఖు వరకు మళ్ళీ ఇంటరాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా సంజయ్ రాయ్ జరుగుతాయి. ఇది నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండి డిపార్ట్మెంట్ల పరంగా జరిగింది. ఇవి కాకుండా మరికొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి, మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. చాలా లెంగ్త్ అయిపోతుంది వీడియో, మనం మాట్లాడుకుంటే చాలా లెంగ్త్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కొన్ని విషయాలు మాట్లాడదాం. అందుకే ఇనీషియల్ అంటే ముందే మీరు సిబిఐ చేసేటువంటి వెదవ పనికి అని చెప్పేసి అన్నారు. అంతే. అవునండి, చాలా దారుణం అండి. సంథింగ్ ఫిషీ. అంటే దేశం మొత్తం ఊరికే కదిలి రాచారు అసలు దీనికి సంబంధించి. ఇవాళకి బెంగాలీ ప్రజలను కనుక మనం చూస్తే యావత్ దేశమే రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని ఏరియాస్లో చూశాను. అంటే కొన్ని స్టేట్స్లో అయితే చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు. ప్రజలు రాత్రిపూట వర్షం అనేది కూడా సంబంధం లేకుండా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే అక్కడ బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతూ ఉంది. దెర్ ఇస్ నో డౌట్. నేను అనుకోవటం కూడా దీనికి సంబంధించింది ఇలాంటిది ప్రాక్టికల్గా మనం కంటి ముందు కనిపించేటువంటిది ఈ విధంగా ఉంది అని అంటే
ఏదో చాలా పెద్దదే జరిగిందని చెప్పేసి మనం భావించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు అక్కడ చేసేటువంటి పని కూడా ఆ విధంగానే ఉంది. మమతా బెనర్జీ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్కి సంబంధించింది నిన్న నేను డిస్కస్ చేసుకున్నాం కదా. అవునండి. ఏదైతే లెటర్ అంటే పలానా చోటుకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి రాసినటువంటి 8th, 6th ఆ డేట్ మార్చి కొంచెం రీరైట్ రాసి చేసింది. అది కూడా కనిపిస్తుంది మనకి. ఏదైనా జస్టిస్ కోసం అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇటువంటి బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది నేను డిస్కస్ చేసుకోవటము, మనతో పాటు మన ఆడియన్స్ ఉండటం వల్ల నిజంగా మన ఆడియన్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే న్యాయం కోసం అని చెప్పేసి మనతో పాటు ఎలా అయినా సరే ఇది వచ్చేంత వరకైనా సరే మీతో పాటు మేము ఉంటాం. రవీంద్రనాథ్ గారు, నాగరాజ్ గారు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి చాలామంది ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి జరుగుతుంది. వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. కానీ చాలా కీలకమైనటువంటి విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఎలా మిస్లీడ్ చేస్తారు, ఒక మనిషి జీవితాన్ని, ప్రాణాన్ని ఎలా ఖరీదు కట్టి ఎలా మిస్లీడ్ చేసి వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి అనేటువంటి చెప్పడానికి మనం చేసినటువంటి ఈ వీడియోసే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో ఏ వీడియో చూసినా కూడా ప్రతి దాంట్లోనూ ఒక మనిషి ఇంకో మనిషిని కొనేటప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు, పక్కదో పట్టించేటప్పుడు ఎలా చూస్తారని చెప్పడానికి అంటే వాళ్ళ కోర్టులు ఉన్నాయి కాబట్టి న్యాయం బ్రతికే అవకాశం ఉంది కాబట్టి. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఆయన చాలా రిమాండ్ 20th పొడిగించడం జరిగిందని చెప్పేసి. బెయిల్ రావాలి బట్ 20th పొడిగించడం జరిగిందని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. ఎందుకంటే న్యాయ వ్యవస్థల మీద ఇప్పటికీ నమ్మకం ఉందని చెప్పడానికి అదే మంచి ఎగ్జాంపుల్ అది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.